జోగారెడ్డి గారి సార్ గురించి చెప్పాలంటే నాకైతే సారు ఈఎన్సీ అయ్యాక ఇప్పటి నుంచి బాగా పరిచయము. ఈ 9 monthsలో మాత్రం బాగా అటాచ్మెంట్ అయింది. పర్టికులర్గా మేము ఈ ప్రమోషన్స్ విషయంలో జిఏడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే చైర్మన్ కానీ వికాస్ రాజ్ సారు, ఎక్క గారు వీళ్ళందరూ కొద్దిగా అడిగే క్వశ్చన్స్కి మాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేది. ఒకసారి చాలా బాధ అనిపించేది కూడా మాట్లాడే తీరు కానీ ఇది కానీ. దాన్ని సార్ చాలా ఎమికబుల్గా డీల్ చేసి మాకు సర్ది చెప్పి తర్వాత మమ్మల్ని కొద్దిగా కన్సోల్ లాగా చేసి మ్యాటర్ని సాల్వ్ చేసుకుని ఇంతమందికి ప్రమోషన్స్ కానీ ప్యానల్స్ అప్రూవ్ అవ్వడం కానీ 292 జీవో రావడం మేలో 23-24 దాకా సెట్ అయింది. సిఈలు అండ్ ఎస్సీలు ఫర్దర్గా కూడా పంపించాము. అది కూడా ఎప్పుడవుతుందో వాళ్ళు డిసైడ్ చేయాలి. సో మొత్తానికి తనకున్న లిమిటెడ్ పీరియడ్లో సార్ తనకు చేతనంత మేరకు చాలా బాగా సర్వ్ చేశారనే చెప్పొచ్చు. ఇంకోటి యాజ్ ఫార్ యాజ్ మా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ జీ సెక్షన్ వరకు సంబంధించి ఎటువంటి రికమెండేషన్స్ వచ్చినా కానీ లెటర్స్ వచ్చినా కానీ యూనిలాటరల్ డెసిషన్ తీసుకోకుండా ఈ రకంగా చేస్తే ప్రాబ్లం ఏంటి, చెయ్యొచ్చా చేయకూడదా మొత్తం కూలంకషంగా చర్చించి ఓకే అని చెప్పి తను ఒక డెసిషన్ తీసుకుని క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చేవాడు. హ్యాపీగా సక్సీడ్ అయ్యాము మేము సెక్షన్స్ రన్ చేయడంలో. సో సార్ గారికి దాని ప్రకారంగా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత జోగారెడ్డి గారి భావి జీతము సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.